నమస్తే, వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. జాతకాలు చూసి పెళ్లిలు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్లో యువతీ యువకులు పెళ్లి చేసుకోవాలంటే చాలా భయపడుతున్నారు. మీరు యువతీ యువకులకు ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే సాధారణంగా ఏమిటంటే కనుక వివాహం అనేది అందరికీ కూడా భయం కలిగించే విషయం కాదు. కానీ కొన్ని భయాలు వాళ్ళ స్నేహితుల వల్ల, వాళ్ళ స్నేహితుల జీవితాల్లో జరిగేవి వాటిని గురించి భయపడుతున్నారు. అంతేగాని అంత భయపడాల్సిన విషయం ఏమీ కాదు. ఎందుకంటే వివాహ వ్యవస్థే కాదు, ఇది నిజంగా చెప్పాలంటే కనుక కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబానికి ఆదిగా అనాదిగా కూడా సనాతన ధర్మంలో కూడా మన భారతీయ సంస్కృతిలో కుటుంబానికి పెద్ద పీట వేశారు మన ఋషులు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు, అంటే సాధారణంగా ఏంటంటే కనుక ఈ ఆడపిల్లలకి, ముఖ్యంగా మనం ఆడవాళ్ళం కాబట్టి ఒక మాట అనాల్సిందే, తప్పదు. ఎలా అంటే కనుక అత్తగారంటే ఏదో ఒక మనకి సీరియల్లో కనిపించేటటువంటి విలన్ లాగా, ఆడపడుచు అంటే కనుక అమ్మో అమ్మో అనేసి భయపడేటటువంటి విధానంలో వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. అందువల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి ఒకళ్ళనో ఇద్దరినో అత్తమామలే ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి ఉంటే ఎలా వస్తూ ఉంటుందో, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఒక విధమైనటువంటి భయము ఆందోళనతో అడుగు పెడితే ఆ టెన్షన్లా ఉంటుంది కదా. అందుకని పాజిటివ్ వైబ్రేషను పెద్దవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి చిన్నగా కౌన్సిలింగ్ చేసి చెప్పి, వివాహ వ్యవస్థ ఏం భయం ఏం లేదమ్మా, అన్నీ అందరూ కూడా మేము ఎలా పేరెంట్స్మో వాళ్ళు కూడా సేమ్ అంతే, ఎవ్వరూ కూడా ఏ విధంగానే కూడా హాని కలిగించరు అని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వాళ్ళని కూర్చోబెట్టి మనం చెప్పినట్లయితే ఆ వివాహం తదుపరి ఏదైనా మాట పట్టింపులు వచ్చినా సర్దుకుపోతారు. దానికి అది లేకపోవడం వల్లే తలకాయ నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఓకే, ఈరోజు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో మనకి సంబంధం కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, MBA, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇవే కాకుండా చాలా ఉంటాయండి మనకి ఆఫీస్లో. సమయాభావం చేత కొంచెం తీసుకొస్తూ ఉండడం అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'5" హైటు, యుఎస్లో ఉంది, H1B ఉంది, పిల్లకి 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా కమ్మా క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మా క్యాస్ట్లోనే 29 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 30 లక్షల జీతంలో ఉంది, సంవత్సరానికి, తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్టు, 29 సంవత్సరాల వయస్సు, 5'5" హైటు, యుఎస్లో ఉంది, H1B ఉంది, ఈ అమ్మాయికి 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మరి అమ్మాయిలు చెప్పుకున్న అబ్బాయిలు కూడా చెప్పుకోవాలి కాబట్టి బ్రాహ్మిన్ క్యాస్ట్లో 26 సంవత్సరాల పిల్లాడు, 5'9" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 100Kలో ఉన్నాడు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 30 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, బీటెక్, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి.
కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఐఐటీ చేసి 52 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ కూడా అండి వెల్ సెటిల్డ్ అండి. ఇల్లు వాకిలి అన్నీ కూడా ఉన్నాయి. ఆ విషయంలో ఏమీ సంశయం చేసుకోకర్లా. ఇంకా కోట్లు అంటే కనుక బాగుండటం లేదని ఆ విషయం చెప్పడం మానేశాను. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎంఎస్ చేసి నెలకి 3 లక్షలు వస్తుంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లో 32 సంవత్సరాల అబ్బాయి 5-7 హైటు బీటెక్ ఎంఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ పిల్లాడు 72K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం వయస్సు 6 అడుగుల హైటు చార్టర్ అకౌంటెంట్ 13 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-11 హైటు చార్టర్ అకౌంటెంట్. ఈ పిల్లాడు కూడా నెలకి 2 లక్షలు వస్తుంది. వెనకాల కూడా మంచిగానే ఉంది ఆస్తి. తగినటువంటి వధువు కావాలి. ఏం లేకపోయినా పర్వాలేదు, చార్టర్ అకౌంటెంట్ అయితే చాలు అనేటటువంటి విధానం వీళ్ళకు ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-11 హైటు ఎంటెక్ ఐఐటీ చేసి 46 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు యుఎస్లో ఉన్నాడు. పిల్లాడు 5-9 హైటు ఎంఎస్ చేసి యుఎస్లో 290Kలో ఉన్నాడు. I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు కెనడాలో ఉన్నాడు. పిల్లాడు 110Kలో ఉన్నాడు. పిఆర్ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-10 హైటు ఎంఎస్ చేసి యూకేలో ఉన్నాడు. 50Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మొదటి వివాహం, రెండో వివాహానికి సంబంధించి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ అలాగే విదేశీ సంబంధాలకు సంబంధించి మరిన్ని మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అమ్మ, ప్రధానంగా నాగదోషం అని వింటుంటారు. నాగదోషం ఉన్న వారికి వివాహాలు ఆలస్యంగా జరుగుతాయంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజమేనమ్మా, అది మాత్రం యథార్థమే. ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట అన్నట్టు ఏమన్నా సరే నిజాయితీగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కనుక ఈ యొక్క దోషాలు ఎలా ఉంటాయంటే రాహు కానీ కేతువు కానీ ఒకటో ఇంట్లో అంటే మనకి జాతకంలో లగ్నంలో ఉన్న తర్వాత 7వ ఇంట్లో అంటే ఏంటంటే వివాహ స్థానంలో ఉన్న ఆ వివాహాలు లేట్ అవుతూ ఉంటాయమ్మా. మరి నాగదోషం నివారణకు ఎలాంటి పూజలు చేయిస్తే త్వరగా వివాహాలు జరుగుతాయి? అంటే కొంతమంది అయితే నాగ ప్రతిష్ఠ చేపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఆశ్లేష నక్షత్రంలో మనకి బలి పూజ చేస్తారు. అదేవిధంగా కొంతమంది అయితే కనుక హోమాలు చేస్తారు. కుక్కి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ పెళ్ళిళ్ళు అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ప్రతి మంగళవారాలు ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడం, ఒక టవల్ ఇచ్చినా పర్వాలేదు, ఎర్రటి వస్త్రంలో మనకి ఇవ్వడం, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం. అదేవిధంగా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలు తీసుకొని, మంచి ఆవు పాలు, నాటు ఆవు పాలు తీసుకొని అభిషేకం చేయించి చిమ్నీ ఉండలు 18 ఉండలు నైవేద్యం పెట్టి మంగళవారం పూట పేద పిల్లలకి, చిన్న పిల్లలకి అవి ప్రసాదం కింద పంచినట్లయితే తొందరగా వివాహం అవ్వడానికి ఆస్కారం. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా డాక్టర్స్ కొంచెం తీసుకొచ్చానమ్మా. కమ్మ క్యాస్ట్లో 30 సంవత్సరాలు ఈ అమ్మాయికి వరుడు కావాలి. ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 31 సంవత్సరాల అమ్మాయి 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి, జనరల్ మెడిసిన్ చేసింది పిల్ల. సంవత్సరానికి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా వస్తుంది. డాక్టర్ ఎండి చేసిన వరుడు కావాలి. కాపు క్యాస్ట్లో అమ్మాయి డాక్టర్, 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కాపు క్యాస్ట్లో కావాలి. పెరికా క్యాస్ట్ 33 సంవత్సరాల అమ్మాయి డాక్టరు, 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి చేసింది పిల్ల కూడా, 2 లక్షలు వస్తుంది నెలకి. తగినటువంటి వరుడు కావాలి. పెరికా అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్లో 31 సంవత్సరం 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, ఎంఐ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్. ఈ పాప హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, 42 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పిల్లాడు వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు.
తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఐఐటి చేశాడు ఇతను, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు, 50 లక్షల జీతంలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో 35 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఎంటెక్ చదువుకున్నాడు ఇతను, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఎవరైనా లేట్ మ్యాచ్ వాళ్ళు 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 33 ఏళ్ళు పిల్లకి వచ్చేసినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సంబంధం కోసం కృషి చేయండి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో రజకా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఎంసీఏ, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ గవర్నమెంట్ జాబు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా సెట్టిబలిజా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, ఎంబీఏ, 10 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, సెట్టిబలిజా క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ బిట్స్ఫిలాన్లో చదువుకొని దుబాయ్లో ఉద్యోగం చేస్తుంది అమ్మాయి, సంవత్సరానికి ₹1,00,00,000 వస్తున్నాయి. వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. అమ్మాయి అక్కడికి తీసుకువెళ్ళవచ్చట అబ్బాయిని. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్లోనే. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'5" హైటు, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్ 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అమ్మాయి 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో డాక్టర్సు కొంతమందిని తీసుకురావడం జరిగింది, వాళ్ళవి కూడా చెప్పుకుందాము. 30 సంవత్సరాల అమ్మాయి, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయికి H1B ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, 24 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ చార్టర్ అకౌంటెంట్, ఈ అమ్మాయి 13 లక్షల ప్యాకేజీలో ఉంది, 31 సంవత్సరం వయసు, 5'5" హైటు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ కెనడాలో ఉంది పిల్ల, 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు, ఎంఎస్, ఆస్ట్రేలియాలో 85Kలో ఉంది, పిఆర్ వచ్చింది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది, మన హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చెప్పాలంటే కనుక కొంతమంది అబ్బాయిలు కూడా డాక్టర్స్ చెప్తాను. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకు 3 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ. వెలమా క్యాస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి గవర్నమెంట్ డాక్టర్గా, నెలకి 4 లక్షల దాకా జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్సిసి, 60 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్లకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి ఫైనల్ ఇయర్ చదువుతోంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, ఈ అమ్మాయి ఆర్థోపెడిక్లో పీజీ చేస్తుంది, 4 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, ఒక 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మున్నూరు కాపు క్యాస్ట్లో 23 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ 12 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు, బీఎస్సీ బీఈడీ చేసింది, గవర్నమెంట్ జాబు, 50,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, అసలు సంబంధాలు చూసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్, అలాగే మీ దగ్గరకు వచ్చే ప్రొఫైల్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
మా దగ్గరికి వచ్చే ప్రొఫైల్స్లో మేము తీసుకునే జాగ్రత్తల కన్నా ముందు తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుకుందాం ఫస్ట్. ఏంటంటే కనుక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీరు వధువరులకి సంబంధాలు చూసేటప్పుడు వారి అభిప్రాయాలు తెలుసుకోండి. కొంతమంది ఏమిటంటే కనుక మాకింత జీతం వస్తుంది కాబట్టి అంతకన్నా కొంచెం అని కొంతమంది, బరాబర్ వచ్చినా పర్వాలేదు అని కొంతమంది అయితే కనుక ఏమంటారంటే కనుక అందంగా ఉండాలని, లేకపోతే హైట్లు ఉండాలని. మనం అమ్మాయిలు అయితే 5'2", 5'5" ఆ లోపున ఉన్నప్పటికీ కూడా 6 అడుగుల అబ్బాయిలు కావాలని. అంటే 6 అడుగుల లోపున ఉన్న పిల్లలకి మరి ఎట్లా పెళ్ళిళ్ళు? అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు ఆస్తుల విషయం కూడా అప్పుడు పెద్దవాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ప్యాకేజీలు ఉంటే చాలు, ఆస్తి లేకపోయినా. ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా ఉన్నాయి సంబంధాలు. అందుకని మరి ఇల్లు వాకిలి ఉండాలని పెద్దవాళ్ళు చూడటం తప్పు కాదుగా. ఆ విధంగా మనం ఏంటంటే ప్రతి విషయంలోని కూడా వియ్యానికన్నా కయ్యానికన్నా సమానమైనటువంటి విధి విధానం ఉంది కాబట్టి ఆ వివరణలు తెలుసుకొని మా దగ్గరకు వస్తే మీకు హ్యాపీయే, మాకు హ్యాపీయే. ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఓకే అమ్మా, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ విదేశీ సంబంధాలు, అలాగే రెండో వివాహానికి సంబంధించి అన్ని వివాహాలకు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అమ్మ, మనతో కాలర్ ఉన్నారు, వరంగల్ నుంచి శ్యాంప్రసాద్ గారు, మాట్లాడండి. హలో, చెప్పండి శ్యాంప్రసాద్ గారు. మేడం నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి మేడం. ఇది మాకు ఒక అబ్బాయి ఉన్నాడు, మా అన్నయ్య కొడుకండి. ఆయన ఏం చదివారండి? ఆయనే మొత్తం ఇది మా అన్నయ్య కొడుకున్నాడు మేడం. ఆయన ఏం చదువుకున్నాడు? దీనికి ఇన్ఫార్మ్ చేశాడు మేడం. ఓకే, జాబ్ చేస్తున్నాడు పిల్లాడు? అవుట్ ఆఫ్ లో ఉన్నాడు మేడం. ఆయనే కానీ అతనికి సెకండ్ మ్యారేజ్ మేడం. సరేనండి, మీరు 986660 అది నెంబర్ ఉంది కదా, కింద నెంబర్కి వాట్సాప్ ఉంది, దానికి పంపించండి. ప్రొఫైల్ పంపిస్తే నేను చూసి మరలా క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా? ఓకే మేడం. శ్యాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, 32 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. ఎర్రగొల్లలు వీళ్ళు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో పనిచేస్తున్నాడు పిల్లాడు. వీళ్ళు ఏంటి ఆలశాఖ, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, గవర్నమెంట్ జాబు, 80,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'9" హైట్, బీటెక్, 24 లక్షల జీతంలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, MBA, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహాలు కూడా చూస్తూ ఉంటామండి మేము, ఏ వర్ణమైనా సరే. ఓసీ, బీసీ అడుగుతూ ఉంటారు కొంతమంది. తల్లిదండ్రులు కులాంతర వివాహాలు చేసుకుని ఉంటే తప్పనిసరిగా మనల్ని వచ్చి ఎవరైనా పర్వాలేదండి అనేవాళ్ళు కొంతమంది మా వర్ణాల్లో దొరకట్లేదండి అని కూడా అడుగుతూ ఉంటారు. అలాగే అబ్బాయి 36 సంవత్సరాలు, 5'7" హైట్, ఎంటెక్, బిట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కొంచెం లేట్ మ్యాచ్ వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిలు ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆర్యవైశ్య క్యాస్టు, 25 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, 150Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్న పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు, చార్టర్ అకౌంటెంట్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 28 సంవత్సరాల వయసు, 5'10" హైటు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు, 27 సంవత్సరాలు, ఎంటెక్ చదువుకున్నాడు, హైదరాబాద్లోని 20 లక్షలు జీతంలో ఉన్నాడు, సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి. అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు చేశారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి 17 ఏళ్ళు పూర్తయిందమ్మా, ఇప్పుడు 18వ సంవత్సరం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో? మళ్ళీ కొత్తగా ఏమైనా ప్రారంభించబోతున్నారా?
కొత్త బ్రాంచి అని అనుకుంటున్నాము, ఇంకా క్లారిటీ లేదు. అంటే మంచి రోజులు ఇప్పుడే కదా వచ్చాయి, ఆలోచిస్తున్నాం దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక 3 బ్రాంచులు తార్నాక ఉడా కాంప్లెక్స్ ఉంది. అది కాకుండా ఇంకా కొన్ని బ్రాంచ్లు ఏమిటంటే దిల్సుఖ్ నగర్ బాబాగుడ్డ ఎదురుండా, అలాగే రోడ్ నెంబర్ 3 ఇక్కడ బంజారా హిల్స్. ఈ 3 బ్రాంచ్లు అయితే మంచిగా రన్ అవుతున్నాయి. తదుపరి ఆలోచనలో ఉన్నాము, ఒక బ్రాంచ్ పెట్టాలి, 2 బ్రాంచ్లో పెట్టాలనే ఆలోచన ఉంది. చూద్దాం మరి అమ్మవారి అనుగ్రహం. ఓకే, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మీరు ఎవరైనా మీ ప్రొఫైల్స్ని పంపించాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మీ ప్రొఫైల్స్ని కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి సెండ్ చేయవచ్చు. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా కంగారు పడుతున్నారు వివాహానికి, వాళ్ళవి తీసుకొచ్చాను. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు. 300K వస్తుంది పిల్లాడికి. I-140 క్లిక్ అయింది. 30 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఓకే అండి అంటున్నారు. ఇప్పుడు ఈ ట్రంప్ వలన కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. రెడ్డి క్యాష్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్, IIT. ఈ పిల్లాడు కూడా 50 లక్షల దాకా ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాష్లో 28 సంవత్సరాల అమ్మాయి, ఎంటెక్. ఈ అమ్మాయి 28 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాష్లో 30 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్లోనే 32 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, MCA, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు. పిల్లాడు 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. NEOC, BC చూస్తామంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. అదేవిధంగా మనకి వెలమ్మ క్యాస్ట్ అండి, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరు, 21 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ. వెలమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఈ అమ్మాయి MH చేసి యూఎస్లో ఉంది. 120Kలో ఉంది. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమ్మ క్యాస్ట్ బీటెక్, EEE చేసి MH చేసి 165Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 27 కోట్ల ప్రాపర్టీ ఉంది. యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. ఈ వెలమ్మ క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు, 5'8" హైటు, బెంగళూరులో, 22 లక్షల జీతం. ఈ పిల్లాడికి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వెలమ్మ క్యాస్ట్లోనే 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, MBBS MD, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయొచ్చు. సెట్టిబల్జా క్యాస్టు 26 సంవత్సరాలు, 5'10" హైట్, MBBS MD, డాక్టరు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 6'1" హైటు, ఈ అబ్బాయి బెంగళూరులో 22 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, MBA, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, IIT. ఇతను PhD కూడా చేసి రీసెర్చ్ చేశాడు. యూఎస్లో ఉన్నాడు. 130K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ అమ్మాయి, ఈ అమ్మాయి 29 సంవత్సరాలు, 5'2" హైటు, SBIలో పనిచేస్తోంది. 60,000 జీతం. తగినటువంటి వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, MBA, బెంగళూరులో 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, పూణేలో చేస్తోంది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'7" హైటు, MPharmacy చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా MH చేశాడు. యూఎస్లో ఉన్నాడు. 120Kలో ఉన్నాడు. కురుమా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'6" హైటు, MH చేసి యూఎస్లో 110Kలో ఉన్నాడు. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, ఈ అబ్బాయి బిజినెస్లో ఉన్నాడు. 15 లక్షల నుంచి 20 లక్షలు వస్తుంది. కర్ణాటకలో ఉంటాడు. కర్ణాటక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. వడ్డేరా క్యాస్ట్ 26 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, IIT,
ఇతను కూడా యుఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఇతను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడు, డిగ్రీ చేశాడు, 80,000 వస్తుంది, నెలకి ₹1,00,000 దాకా వస్తుంది అంటున్నారు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, అమ్మాయి 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా బ్యాంకులో పనిచేస్తుంది, 12 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 5'5" హైటు, ఈ అమ్మాయి కూడా 26 సంవత్సరాలు, MBA చేసింది, హైదరాబాద్లో 22 లక్షల జీతంలో ఉంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, MBA, గవర్నమెంట్ ఎంప్లాయీ, 11 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, ఈ పిల్లాడు 22 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 80,000 జీతం, వరుడు కావాలి, అంటే అమ్మాయి అనమాట. అదేవిధంగా మాలా క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, బీటెక్ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ 50,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు, 17 లక్షల జీతం, బీటెక్, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 28 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు, MBBS MD, డాక్టర్ అండి, పిల్ల, 15 లక్షలు వస్తుంది, ఎవరైనా డాక్టర్ అయితే ఫస్ట్ ఇంట్రెస్ట్ అంటున్నారు. కులాంతర వివాహం అమ్మాయి 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక రెండో పెళ్లి మ్యాచ్లు ఉన్నాయమ్మా. అమ్మా, ఇప్పుడు రెండో వివాహం విషయంలో జాతకాల వలన విడిపోతారా, లేకపోతే ఇద్దరు కాంప్రమైజ్ కాకుండా విడిపోవడం వరకు ఇంతవరకు వస్తుంది? కాంప్రమైజ్ కాకపోవడం అనేది కూడా ఉందమ్మా. ప్లస్ జాతకాలు పరిశీలన కూడా కొంతమంది ఏమిటంటే కనుక స్కూల్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు అది మర్చిపోతారు వీళ్ళు, అసలు డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు ఎక్కువ వేసాము అన్నది, తక్కువ వేసామన్నది ఏం గుర్తులు ఉండవు, అవి ఇచ్చేస్తూ ఉంటారు. దానితో ఈ పిల్లాడికి ఒకవేళ పొంతను కుదిరింది అనేసి ఓకే అని చెప్పేస్తే జ్యోతిష్యులు వీళ్ళు ముందుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటారు. అందులోని ఇప్పుడు ఏమిటంటే కనుక ఈ మాధ్యమాల వల్ల అందరూ జ్యోతిష్యులే, ఎలా చూసుకోవాలన్నది అందరికీ అర్థమైపోయి ఓకే పర్వాలేదు 18 పాయింట్లు వచ్చాయండి ఓకే అనండి మాకు కూడా చెప్పేస్తూ ఉంటారు శాస్త్రాన్ని. ఆ విధంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ తదుపరి ఎప్పుడైతే ఏ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏదో ఒకటి తేడా వలన వివాహాలు విచ్ఛిన్నం అవడానికి ఒక 50%. కనుమ 50%లో ఏంటంటే కనుక ముందున్నటువంటి ఆనందంగా ఈ సంబంధం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ దిగితే కానీ లోతు తెలియలేదు అన్నట్లుగా ఈ విధంగా ఉండడం వలన కూడా మనకి సంబంధాలు కొంచెం అది రెండో పెళ్లి వరకు రావడానికి యుగోలు కూడా కారణమవుతుంది. రెండో పెళ్లికి సంబంధించి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. బ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, బిట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు, 22 లక్షల జీతంలో బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈ పిల్లాడికి ఇల్లు వాకిలి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, రెండో పెళ్లి, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్న అబ్బాయికి వధువు కావాలి. కమ్మ క్యాస్టు 37 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS MD, డాక్టరు, నెలకి 8 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్. కాపు క్యాస్టు 40 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఈ అబ్బాయి PhD కూడా చేశాడు, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి, హైదరాబాదు. అదేవిధంగా రాజపుత్ర క్యాస్టు కులాంతర వివాహం కూడా చూస్తారు, రెండో పెళ్ళి, 5'10" హైటు, 34 సంవత్సరాలు, బీటెక్ MBA, ఈ అబ్బాయి కూడా 2 లక్షలు వస్తుంది నెలకి, కులాంతర వివాహం కూడా చూస్తారు. కాబట్టి రెండో పెళ్ళికి ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. పద్మశాలి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 35 సంవత్సరాల పెళ్లి కొడుకు, 5'10" హైటు, బీటెక్, ఈ పిల్లాడికి కూడా 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు మనకు శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు చాలా ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చారు. మీకు మొదటి వివాహం అలాగే రెండో వివాహం స్వదేశీ సంబంధమే కానీ విదేశీ సంబంధానికి సంబంధించి ఎలాంటి ప్రొఫైల్స్ అయినా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మీ ప్రొఫైల్స్ని మీరు సెండ్ చేయవచ్చు. ఇక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు నేరుగా వెళ్ళి అక్కడ సంప్రదించవచ్చు. ఇక ఇది వాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.